చెట్టు కూడా పానం ఉంటదా ఉండదా? మా సారు చిన్నప్పుడు చెప్పిండు దానికి కూడా జీవి ఉంటుంది, అది కూడా మొస తీసుకుంటుంది, నీళ్లు తాగుతుందని. మరి దాని ఆకులు తెంపి కాయలు కోసి కట్టెలు ఇరిసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ చెట్టు ఎంత బాధపడాలి పాపం. అమ్మ సావిత్రి, చెట్ల మీద అంత పాయనం ఉంటే పోయి అమలక్క సంఘంలో కలువు అని మాత్రం సలహా ఇయ్యకుండ్రి. ఎందుకంటే ఈ డౌట్ నాది కాదు, వీళ్ళది. ఈ షియకూర పంచాది చిన్న ఓడిసే కథ కనిపిస్తలేదు దేశంలో. మొన్న జైన మత పొల పండుగ నాడు మహారాష్ట్రలో మటన్ను చికెన్ బంద్ పెట్టినప్పుడే చెప్పుకోలేదా ఎవ్వరు తినేదాళ్ళు తింటారు, వద్దంటే లొల్లి ముదురుతుందని. అగో అనుకున్నట్టే అయ్యింది చూడుండ్రి. నీసు ముట్టని పండుగలు వస్తే చికెన్ను మటన్ బంద్ పెట్టించినట్టు కౌస్ అంటేనే నడిచే బక్రీద్ నాడు కూరగాయలు కూడా బంద్ పెట్టేయాలని ఫలా పైసలు అనేట ఆయన కేసు పెట్టిండు బెంగళూరులో. వినాయక చవితి నాడు చికెన్ మటన్లు తింటే పాపమైనట్టు బక్రీద్ పండుగ నాడు కూరగాయలు తింటే కూడా పాపమే అనిపిస్తుంది మాకని జిద్దుకు దిగిండు కోర్టులా. కోళ్లకు గొర్రెలకు మనసు ఉన్నట్టే చెట్లకు కూడా మనసు ఉంటది, కోసుకుంటే బాధపడతాయని లాజిక్ తీసిండు. ఎట్లున్నది కథ? పొచ్చోని నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోని నెత్తిని పోషమ్మ కొట్టినట్టు లేదు. మనం ఒకళ్ళ నోరు గట్టిగా చూస్తే వాళ్ళు కూడా మన నోరు గట్టేస్తారు. ఇప్పుడు చూడుండ్రి, కల్లికి ఎల్లికి కల్లి ఉట్టించి మా మతం ఇది, మా పద్ధతులు ఇవి అని మనుషుల నడిమిట్లా గీతలు గీసే పని ముంగటేసుకున్నారు కొంతమంది. మరి ఇప్పటికైనా ఆలోచన చేస్తుందో సర్కారు, లేకపోతే కూరగాయలు కూడా నాడు బంద్ చేయండి అని ఆర్డర్ వేస్తుందో చూడాలి.